గర్భిణీ స్త్రీలలో కొంతమందికి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. వాళ్ళ విషయంలో మినహాయించి మిగతా వారికి కొద్దిపాటి శారీరక శ్రమ అవసరం. గర్భిణీలు ఓ క్రమ పద్ధతిలో శారీరక శ్రమ అలవాటు చేసుకుంటే సుఖ ప్రసవం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. క్రమ పద్ధతిలో శారీరక శ్రమ సరే, కానీ అదెలా వస్తుంది? దానికి చక్కని మార్గం యోగా. ఏ వ్యాయామ ప్రక్రియలో లేని విధంగా యోగాలో గర్భిణీలకంటూ ఉపయోగపడే ప్రత్యేకమైన ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయనే విషయం ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది. యోగా అందరికీ అన్ని విధాల మంచి వ్యాయామ సాధనం. దీని వలన కేవలం శారీరకమైన ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గర్భిణీలకు కావలసింది ఇదే. వారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వగలరు. ఇక సుఖ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది యోగా. రకరకాల వ్యాయామ పద్ధతులు ఉన్న యోగా ఓ అనుకూలమైన పద్ధతి. నడక, జాగింగ్ లాంటి అలవాట్లు మాత్రమే ఉన్నవారు గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం లాంటివి మొదలు పెట్టాలి. ప్రెగ్నెన్సీ టైంలో అసలు యోగా చేయొచ్చా అయితే ఏ మంత్ నుంచి ప్రాక్టీస్ చేయాలి, మొదలు పెట్టాలి, తర్వాత ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో వచ్చే కామన్ డౌట్స్. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది నిజంగా చాలా అవసరమే. అయితే యోగా పరంగా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత 3 months కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి యోగా అవసరం లేదు, ఎటువంటి యోగాసనాలు కూడా చేయనవసరం లేదు. కాకపోతే ప్రాణాయామ ఈజ్ రిలేటెడ్ విత్ ద బ్రీదింగ్. అంటే ప్రాణాయామ అంటే ఓన్లీ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్కి సంబంధించింది. ఈ సమయంలో మామూలుగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 1, 2, 3 ఈ 3 నెలల్లో వామిటింగ్స్ రావడం లేదా వామిటింగ్ వచ్చినట్టే ఉంటుంది కానీ అవ్వకపోవడం, దీన్ని నౌజియా అంటాం. ఇలాంటివి జరగడం అనేది సర్వసాధారణం. సో ఇలాంటి వాళ్ళు ఈ 3 monthsలో వాళ్ళు ఎక్కువ రిలాక్స్డ్గా ఉండాలి. ఆ టైంలో హార్మోన్స్ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళలో నిద్ర కొంచెం మగతగా ఉండడం, ఇదంతా వెరీ వెరీ కామన్. ఎంత రెస్ట్ తీసుకుంటే బిడ్డ తల్లి ఇద్దరు అంత ఆరోగ్యంగా ఉంటారు. 3 months కంప్లీట్ అయిన తర్వాతనే యోగా అనేది మొదలు పెట్టాలి. బట్ బిఫోర్ 4th month అంటే 4వ నెల నిండే లోపల ఏం చేయాలి, యోగా చేయాలనుకుంటే ఏం చేయాలి? చిన్న అంటే కూర్చొని అప్పర్ బాడీ యోగా అంటారు. అప్పర్ బాడీ యోగా అంటే ఓన్లీ కూర్చొని తర్వాత అబ్డామినల్ నుంచి పైన వరకు చేసేదాన్ని అప్పర్ బాడీ యోగా అంటారు. దాంట్లో వార్మప్స్ ఉంటాయి. స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్. అండ్ 3 months అంటే 4 months 4 నెలలు కంప్లీట్ అయ్యే వరకు ఇది చేసుకోవచ్చు. 4వ నెల నుంచి నెమ్మదిగా ఒక్కొక్క యోగాసనాలు మొదలు పెట్టవచ్చు. చిన్న బటర్ఫ్లై యోగా అని చిన్న యోగాలు మొదలు పెట్టవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యోగాసనాలు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక గురువు ద్వారా నేర్చుకుని మొదలు పెట్టాలి. బికాస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి. గర్భధారణ సమయంలో శరీరం అనేక మార్పులకు గురవుతుంది. అలాగే మానసికంగానూ మార్పులొస్తాయి. ప్రెగ్నెన్సీ నిర్ధారణైన తరువాత మొదటి 2 నెలల పాటు సాధారణ వ్యాయామాలు పాటించవచ్చు. అయితే క్లిష్టమైన యోగాసనాలకు దూరంగా ఉండాలి. నడక లేదా యోగా ఉదయం పూట చేయడం వలన ఉత్తమ ఫలితాలుంటాయి. దీనివలన గర్భిణీతో పాటు పుట్టబోయే శిశువుకు కూడా డి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. అయితే ఇవన్నీ గురువును సంప్రదించిన తర్వాత తమ శరీరం సహకరిస్తుందని భావిస్తేనే చెయ్యాల్సినవని గుర్తించాలి. ప్రతి ఒక్కరిలో ఈ మధ్య ఎక్కువగా ఆలోచింపదగినది ఒకటి ఏంటి అంటే, నేను నార్మల్ డెలివరీ అవుతానా కానా, నేను ఎంత యోగా చేసినా నాకు ఎందుకు నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరిలో వస్తాయి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీపీ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే మీ శ్వాస చాలా ఫాస్ట్గా అవుతుంటుందో, చాలా బీపీ అంటే శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు శ్వాస చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో ఇలా ఫాస్ట్గా అవుతుంది అని అంటే అర్థం బీపీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని. ప్రెగ్నెన్సీ టైంలో లో బీపీ ఉండకూడదు, హై బీపీ కూడా ఉండకూడదు.
బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనకు వచ్చే ఆలోచనను కూడా మనము నియంత్రించగలిగే అంత కమాండ్నెస్ మనలో మనం పెంపొందించుకోవాలి. 9వ నెలలో కూడా ఇదే బీపీ లెవెల్స్ కంటిన్యూ అవుతాయి కనుక డెఫినెట్గా సిజేరియన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సిజేరియన్ అని డాక్టర్ చెప్తే బాధపడాల్సిన అవసరం లేదు. అంత బాగుంటే కనుక బీపీ లెవెల్ ఏం లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది, అంత బాగుందంటే కనుక నార్మల్ డెలివరీ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిరోజు వాకింగ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. లాన్ ఉంటుంది కదా, గ్రాస్ ఆర్ చిన్న చిన్న రాళ్ళు ఉన్న ప్లేస్ అయినా పర్వాలేదు, మీ కాళ్ళకి చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో ఒక 30 మినిట్స్ నడవగలగాలి. కాళ్ళకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, యూట్రస్కి ఊంబుకి సంబంధించిన నర్వ్స్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అప్పుడు కాంప్లికేషన్స్ ఉండవు. కొంతమందిలో ఎలా ఉంటుందంటే సడన్గా ఉన్నట్టుండి పొట్టంతా టైట్గా అయిపోతుంది. సో ఆ టైట్నెస్ పోవాలి అని అంటే వాక్ ఫర్ ఎ మినిట్. చాలా మందిలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అంటే భయం ఉంటుంది. ఎందుకంటే చాలా తొందరగా వీడియోస్ చూస్తుంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తూ ఉంటారు. డెలివరీ అంటే నాకు ఇలా వేస్తుంది, అలా అంతసేపు పట్టింది, ఇంతసేపు పట్టింది, భయం వేస్తుంది, ఇలానే. ప్రతి బాడీకి డిఫరెన్స్ ఉంటుంది. సో మానసికంగా కనుక మీరు భయం అని ఏర్పరచుకుంటే బాడీ కూడా కుంచుకుపోయినట్టు అయిపోయి డెలివరీ టైంలో సహకరించదు. అప్పుడు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ప్రాణాయామ చేస్తున్న టైంలో కూడా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తున్నప్పుడు కూడా బాడీ చక్కగా రిలాక్స్డ్గా ఉంది, నా మైండ్ చాలా కామ్గా ఉంది, నాకు నార్మల్ డెలివరీకి బాడీ ప్రిపేర్ అవుతుంది అన్న ఫీలింగ్తోనే ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటారో డెఫినెట్గా నార్మల్ డెలివరీ అవ్వడానికి బాడీ సహకరిస్తుంది. గర్భిణీలకు యోగా ఎంత మంచి చేస్తుందో అది పాటించేటప్పుడు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవటం కూడా అంతే అవసరం. శరీరం ఫిట్గా ఉండటం అవసరమే, అయితే దానికోసం మరీ ఎక్కువ సమయం కేటాయించకూడదు. 1-2 గంటలు వ్యాయామం చేయటం కంటే ప్రతిరోజు 10 నిమిషాల పాటు యోగా సాధన చేసినా మంచి ఫలితాలుంటాయి. అలాగే గర్భిణీ స్త్రీలు సమతుల ఆహారం తీసుకోవటంతో పాటు రోజుకు 8 గంటల నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా ఆహార నిద్ర నియమాలు పాటిస్తూనే యోగా సాధన చెయ్యాలి.